నేటి రాశి ఫలాలు మీనరాశి వారికి రోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచన విధానం మార్చుకోవడం మంచిది. ఎందుకంటే మీరు తీసుకునే వ్యవహార నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అంతగా కలిసి రాకపోవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి అనేది లభించదు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపార ప్రారంభానికి చేసే ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. మీనరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి కాబట్టి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోండి. ఇక విద్యార్థులకు కూడా విద్యా విషయంలో అవకాశ విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు నష్టపోయే అవకాశం ఉంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మీనరాశి వారికి ఆర్థిక నష్టాలు అధికంగా కనిపిస్తున్నవి. అలాగే ఎవరైతే రుణ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి రుణాలైతే లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు, ఒత్తిడులను ఎదుర్కొంటారు. ఇక వ్యాపారస్తులు నష్టపోతారు. కుటుంబ సభ్యులతో విరోధాలు కలిగే అవకాశం ఉన్నందున కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఆస్తి పంపకాలలో ఎవరికైతే జరుగుతున్నాయో వారు కొంత నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మీనరాశి వారి యొక్క తల్లిగారి అనారోగ్యం ఎక్కువగా బాధించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి వైద్య సంప్రదింపులు చేయడం అనేది తప్పకపోవచ్చు. ఇక వ్యవసాయదారులు కూడా మోసపోయే అవకాశం అనేది కనిపిస్తుంది. ఈరోజు మీనరాశి వారు ముఖ్యంగా మౌనంగా ఉండడం ఎంతో ఉపకరిస్తుంది. కాబట్టి కొంత మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక రాజకీయ నాయకులకు కూడా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ఇంకా విదేశీయానాలు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉన్నందున ఎవరైతే విదేశీ ప్రయాణాలు పెట్టుకున్నారో వారు కొంత వాయిదా వేసుకోవడం మంచిది. ఇక ఈరోజు మీనరాశి వారు బంధువుల ద్వారా కొంత ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి వారితో ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. పనులన్నింటిలో కూడా ఆటంకాలే ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే మిత్రులతో విభేదాలు కలిగే అవకాశం ఉన్నందున కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నష్టాలను చవిచూస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉన్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులు మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి కొంత ఎవరిని నమ్మే విషయంలో మాత్రం కొంత ఆచితూచి వ్యవహరించండి. ఇక విద్యార్థులు తాము అనుకున్న ఫలితాలు దక్కక కొంత ఇబ్బంది పడతారు. ఇక ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకు కుటుంబ సభ్యులతో సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి మీరు కొంత ప్రశాంతంగా ఉండాల్సిందే. అలాగే ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీనరాశి వారు లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే బుధగ్రహ అష్టోత్తర పారాయణం చేయడం వలన జాతకరీత్యా ఉన్న దోషాలు తొలగిపోతాయి. ఇక పాల పదార్థాలను దానం చేయండి. ఇలా దానం చేయడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.